ప్రభుత్వం అలా 20 ఏళ్ళలో ఏమి చేయలే. ఎవరు? నాని గారు కూడా చేయలే, మన జగన్ గారు కూడా ఏం ఏ పథకాలు కూడా ఏది ఇస్తున్నారు. అందిన వాళ్ళు అందరూ అంతుల్లా. చంద్రబాబు అధికారం ఉండగా ఇబ్బంది పడలా మేము. ఈ జగన్ గారు వచ్చినాక అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం బాబు. ఇప్పుడు గత 20 ఏళ్ళగా కొడాలి నాని ఉన్నాడు, మీరే గెలిపించారు. ఇప్పుడు కొత్తగా వెనుగల రామ్ గారు అని వచ్చారు. ఇప్పుడు ఏమంటారు, ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు వెనుగల రామ గారికే ఉంది అవకాశం ఎక్కువ. ఆయన 30,000 మెజార్టీతో అంటున్నారు జనం అందరం. 4 పక్కలు కూడా ఆయనకి గెలిపిద్దాం. బాగా పనులు చేస్తున్నారు. ఈ డ్రైనేజీలు కూడా తవ్విచ్చారు. తర్వాత అన్న క్యాంటీన్ కూడా పెట్టించారు. అన్నిటికీ అనుకూలంగా బాగుంది మనిషి అనుకుంటా ప్రజలు. 3 మండలాలు కూడా నందువాడ, గుడివాడ, గుడ్లలేరు కూడా అనుకుంటున్నారు అందరూ వెనుగల రామ గెలిపిద్దామని. కొత్తవారు కదా అయినా సరే గెలిపిద్దామంటున్నారు సార్ ప్రజలు అందరూ. గెలిపిద్దామా నాకు కూడా చెప్పారు. నాని మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందంట? రోడ్లు బాగాలేదు నాన్న, మరి డ్రైనేజీలు ఎక్కడ ఉన్నాయి, ఏ పనులు కూడా బాగాలా. మంత్రిగా ఉన్నారు కానీ ఆయన మంత్రి చేసిన బాగా చేయలే. వెనుగల రామ గారి మటుకు పరిస్థితికి లైన్ బాగుంది అన్నారు. 3 మండలాలు బాబు ఆయనకే గెలిపిద్దాం అన్నారు అందరూ కూడా. 3 మండలాలు కూడా ఈసారి 30,000 మెజార్టీ గెలిపిద్దాం నాకు చెప్తున్నారు సర్లే బాబు అని అన్న. ఈసారి నాని గారు 20 సంవత్సరాలు చేశారు. ఆయనకి అందరూ ఓట్లు వేశారు కానీ గెలిపించారు. కనీసం పనులు, డ్రైనేజీలు, రోడ్లు కూడా ఇలా అప్పుడు చంద్రబాబు వేసిన రోడ్లు, ఈ రోడ్లు మొత్తం ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా నేను ఎరగను. నాకు 56 ఏళ్ళు వచ్చినాయి. ఒక్క రోడ్డు వేయలే నానిగారు. నానిగారు అంటే అభిమానం నాకు కాదంటలా. ఏది రోడ్లు వేయలే, ఏమి వేయలే. ఒక రోడ్డు కూడా కనీసం ఇలా చైర్మన్ గారు ఉండగారు రోడ్డు వేసినాయి ఇవన్నీ. నానిగారు ఒక రోడ్డు కూడా వేయలే ప్రస్తుతానికి. 20 సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేయలే అసలు. అన్న క్యాంటీన్లు ఎత్తేయడం వల్ల ఏమైనా ఇబ్బంది పడింది అక్కడ జనాలు? అన్న క్యాంటీన్లు కూడా గుడివాడలో టౌన్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముసలి మొత్తకోళ్ళు పొద్దున్నే కాళ్ళు పెడతారు, పెట్టబోతారు. పొద్దున్న 5 రూపాయలు ఇచ్చి ఇడ్లీ తినేవాళ్ళు బాబు. కనీసం అది కూడా తీశారు అందరూ. నేను తినేవాడిని 5 రూపాయలు ఇచ్చి గుడివాడ ఎన్టీఆర్ స్టైల్లో పనిచేసినప్పుడు. మొత్తం తీశారు. మనం పేదవాళ్ళం, ఏదో 10 రూపాయలు ఇచ్చి అన్నం తినేవాళ్ళమే. మనం ఉండేవాళ్ళు కూడా ఆస్తులు లేవు, పేదవాళ్ళం. అవి కూడా తీశారు. కనీసం అన్న క్యాంటీన్ కూడా ఎవరు తీయమన్నారు బాబు? అన్న క్యాంటీను 10 రూపాయలు ఇచ్చి అన్నం క్యాంటీన్ తీయకూడదు. ఎన్నన్నా ఉన్నాయి, అన్నం అనేది తీయకూడదు. అలా మనం చచ్చేది బతికేది అన్నమే. 5 రూపాయలు టిఫిన్లు కమ్మగా తినేవాళ్ళం, తీశారు. ఎవరు తీయమన్నారా? అన్నాలు ఏంటి అలా ఒక శుభ్రంగా అన్నం పెట్టాలి ఒక మనిషికి. ఏదో ఎలక్షన్ వచ్చిందని 5,000 జిమ్మి 10,000 జిమ్మితే ఓట్లు వేస్తారండి. ఎలా జనాలందరూ తెలివిగలవాళ్ళు అయిపోయారు. ఇలా ఎవరు పనికిరారు, ఎవరికి వేయాలి ఓటు అనేది నిర్ణయించుకున్నారు వాళ్ళు. 10,000 ఇచ్చినా వేయరు, 50,000 ఇచ్చినా వేయరు. ప్రజలు నిర్ణయంకి వచ్చారు ఎవరికి వేయాలని. అది వెనుగల రామ గారికి అవకాశం ఉంది బాబు. మొత్తం గుడ్లవల్లి మండలం కానీ నందివాడ, గుడివాడ టౌన్ కూడా అంటున్నారు బాబు. నేను వెళ్ళినప్పుడు అంటున్నారు అందరూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.